కల్కి సినిమా చూసిన తర్వాత అందరి మనసులోనూ ఉన్నది ఒకే క్వశ్చన్, మహాభారతంలో అత్యంత శక్తివంతమైన వీరుడు ఎవరు అని. ఆ సినిమాలో చూపించిన విధంగా అత్యంత శక్తివంతుడు అశ్వత్థామ కాదు, కర్ణుడు కాదు, అర్జునుడు కూడా కాదు. మహాభారతంలో వీళ్ళందరికైనా శక్తివంతమైన వీరుడు బర్బరీకుడు. బర్బరీకుడు ఎవరంటే భీముని యొక్క మనవడు, ఘటోత్కచుని యొక్క కొడుకు. అతను ఎంత శక్తివంతుడు అంటే యుద్ధానికి ముందు కృష్ణుడు యుద్ధము ఎన్ని రోజుల్లో ముగిస్తారు అని అడిగితే అక్కడున్న అర్జునుడు, భీములు మిగిలిన వాళ్ళు వాళ్లకు సాధ్యమైన రోజులు చెప్పారు. కానీ బర్బరీకుడు మాత్రం ఈ యుద్ధాన్ని నేను కేవలం 1 నిమిషంలో ముగిస్తాను అని అంటాడు. దానికి ఆశ్చర్యపోయిన కృష్ణుడు అది ఎలా అని అడిగితే, నా దగ్గర ఆ మహాశివుడు ఇచ్చిన 3 బాణాలు ఉన్నాయి, వాటితో కేవలం 1 నిమిషంలో యుద్ధాన్ని ముగించేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు బర్బరీకుని, నువ్వు యుద్ధంలో ఎవరి తరఫున పోరాడతావు అని అడిగితే, ఎవరైతే ఓడిపోయే స్థితిలో ఉంటారో వాళ్ళ తరఫున పోరాడతాను అని చెప్తాడు. ఒకవేళ అదే గాని జరిగితే యుద్ధంలో ఏ ఒక్కరూ మిగలరు, ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతన్ని ముందే చంపేస్తాడు. కానీ యుద్ధాన్ని చూడాలనే అతని కోరిక మేరకు అతని తలను మాత్రం యుద్ధం అయిపోయే వరకు ఒక కొండ పైన ఉంచే